మా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే తప్పకుండా నేను చూపిస్తున్నట్టు ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలన్నీ మీరు చూడాలనుకుంటే దీంట్లో చూపిస్తున్నట్టు నోటిఫికేషన్ ఆన్ చేయండి. ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగింటి వంటలు. ఈరోజైతే పాలతో చికెన్ చాలా సూపర్గా టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే నేను 1/2 kg చికెన్ తీసుకున్నానండి. 1/2 kg చికెన్ నీట్గా కడిగేసి కొంచెం రుచికి సరిపడ ఉప్పు, కొంచెం పసుపు అది వేసేసి ఇట్లా బాగా కలిపేసుకోవాలి. ఇట్లా మొత్తం బాగా ముక్కలకి ఉప్పు అంతా బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలంటే సాల్ట్ని ఇట్లా కలిపేసుకొని మనం ఒక్క 20 నిమిషాలండి, అంటే 15-20 నిమిషాలు ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఒక 20 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పాలతో చేసే చికెన్ చాలా సూపర్గా ఉంటుంది అనమాట. నేను 2 ఉల్లిపాయలు 4 టమాటాలు తీసినానండి, చిన్న సైజు. ఒక 2 పచ్చిమిర్చి అట్లా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకొని 20 నిమిషాలు అవ్వగానే చికెన్ బయటకు తీసి పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలండి. దీనికి మనం కొంచెం ఆయిల్ అయినా సరిపోతుంది, ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. కొంచెం ఆయిల్ పెట్టేకంగానే పచ్చిమిర్చి వేసి తర్వాత అవి కొంచెం వేగంగానే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఇట్లా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నాక అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేగనివ్వాలండి ఆ ఉల్లిపాయ పచ్చిమిర్చిని. ఈ పాలతో చేసే చికెన్ అనేది రైస్లకే కదండి, పూరి, చపాతీ, దోశ, అదేనండి గారెలు అట్లా ఉంటాయి కదండి, వడ, అంటే ప్రతి దాంట్లో కూడా ఆ గ్రేవీ అనేది చాలా సూపర్గా ఉంటుందండి. దేంట్లోకైనా బాగుంటుంది. ఇట్లాగా మనం ఇట్లాంటి పాలతో చేసిన చికెన్లు అట్లాంటి పిల్లలకి పెడుతుంటే కూడా వాళ్ళు కూడా ఎంతో రుచిగా ఉంటాయి. బాగా కూడా పిల్లలైతే ఎక్కువ శాతం తింటారండి, బాగుంటుంది, చాలా సూపర్గా. ఇట్లాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఏగనిచ్చి అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూను వేసుకోవాలండి. వేసుకొని ఇట్లా బాగా అది కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఏగనివ్వాలి. అది కూడా బాగా వేగనిచ్చేసి అప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకోవాలి. మనం చికెన్ మలాయి కూడా చాలా దగ్గరలో అయినే ఉంటాం కదండి, సేమ్ టేస్ట్ అయితే ఇంచుమించు సేమ్ అట్లానే ఉంటుంది. కాకపోతే వాళ్ళు కొంచెం మీగడ వేస్తారు పాలపైంది, మనం పాలు ఒకటే పోస్తున్నాము. మీకు త్వరలో ఆ మీగడతో అంటే మలై చికెన్ మలై కూడా తప్పకుండా చేసి మీకు మళ్ళీ వీడియో పెడతాను. ఇప్పుడైతే పాల చికెన్ అనమాట, పాలు పోసి చికెన్ చేస్తున్నాను నేను. చూసారుగా ఇట్లాగా చికెన్ కూడా బాగా ఇట్లా వేగనివ్వాలండి. ఇందులోనే ఇట్లా అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయ పచ్చిమిర్చితో పాటు ఈ చికెన్ కూడా బాగా మొత్తం వేగిపోవాలి. ఇట్లా వేగనిచ్చేస్తే మనకి చికెన్ అనేది చాలా రుచిగా ఉంటుందండి. మనమైతే దీంట్లోకి ఒక్క చుక్క కూడా నీళ్ళు అనేది ఇప్పటి వరకు మనం వాడలేదు, నీళ్ళు అసలు అవసరం లేదు. ఇప్పుడు రుచికి సరిపడా కారం కూడా వేసేసుకోవాలి. రుచికి సరిపడా కారం కూడా వేసి బాగా కలుపుకోవాలండి. ఇట్లాగా మొత్తం కలిపేసుకోవాలి నీట్గా. చూసారు కదండి, ఇట్లా మొత్తం కలిపేసి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి. నేను చిన్న సైజు టమాటాలు కాబట్టి 4 తీసుకున్నానండి. మీరైతే 2 టమాటాలు తీసుకోండి, పెద్దవి అయితే 2 తీసుకోండి. చిన్నవి కాబట్టి 4 తీసుకున్నా. ఇట్లాగా టమాటాలు కూడా బాగా మగ్గిపోయినాయి, చూసారు కదా. టమాటాలు కూడా బాగా మగ్గిపోయాక మొత్తం ఇట్లాగా బాగా కలుపుకోవాలంటే చికెన్ అంతా బాగా ఉడికిపోవాలి. కొంచెం కూడా పచ్చి అనేది లేకుండా మొత్తం మసాలాలు ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటాలు అన్నీ వేగిపోయినాయి. అట్లానే చికెన్ కూడా మొత్తం మనకి ఉడికిపోవాలి. ఇట్లా మొత్తం కలిపేసి 1 నిమిషం మనం మూత పెట్టేసుకోవాలి. ఇట్లా మూత పెట్టిన చికెన్ కూడా బాగా చూసారుగా ఎట్లా ఉడికిపోతుందో, ముక్క బాగా ఉడకనియాలండి. అప్పుడే మనకి
ఈ పాలు చికెన్ అనేది చాలా రుచిగా వస్తుంది అన్నమాట. అన్నంలో కలుపుకుంటే ముద్దకి ఎంతో అద్భుతంగా ఉంది, ఎంత టేస్ట్గా ఉంది అన్నట్టుగా ముద్దకి తింటారు, అంత బాగుంటుంది అనమాట. చూడండి ముక్క అంతా బాగా ఉడికిపోయింది మనకి చికెను. మనం దీంట్లో అయితే ఒక్క చుక్క కూడా నీళ్లు పోయలేదండి. ఇప్పుడు చికెన్ అంతా అట్లా ఉడికిపోయాకే తీసుకోవాలి. నేను 1/2 కేజీ చికెన్ తీస్తున్నాను కాబట్టి 1/2 లీటర్ అండి, అంటే 1/2 లీటర్ పాలు పోసుకోవాలి. చికెన్ అంతా ఉడికిపోయాక అప్పుడు పోసుకోవాలన్నమాట పాలు. ఇట్లా మొత్తం వేసేసి ఇప్పుడు మనమైతే చికెన్ మసాలా వేసేసి పాలు బాగా కలుపుకోవాలండి. ఫస్ట్ పాలు కలిపేసి అప్పుడు చికెన్ మసాలా కూడా వేసేసుకోవాలి. మీరు ఒక్కసారి కానీ ట్రై చేశారంటే ఇంకా ఎప్పుడు పాలతో చికెన్ అనేది ఎప్పుడు చేసుకోవాలనిపిస్తే అంత రుచికరంగా ఉంటుంది మనకి. అంత రుచికరంగా మనకైతే రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు కొత్తిమీర చల్లేసి ఎంతో రుచికరమైన పాలు చికెన్ అనమాట మనం చేసుకుంది. చాలా రుచికరంగా రెడీ అయిపోయింది. చూడండి మనం దీంట్లో నీళ్ళు అసలు అయితే ఏమీ కొంచెం కూడా పోయలేదు. పాలు చికెన్ అంటే ఇట్లానే చేసుకోవాలండి, సూపర్గా ఉంటుంది మనకి. మీరు పూరి, వడ, అట్లా చపాతీ, దోశలో కూడా సూపర్గా అదిరిపోద్ది. తప్పకుండా ఇట్లాగే ట్రై చేయండి. చూసారుగా ఎంత సింపుల్గా అయిపోయిందో. చాలా సింపుల్గా అయిపోయి ఎక్కువ రుచికరమైన కూరలా నేను మీకు వీడియో పెడుతున్నాను. మీరు తప్పకుండా ఇట్లాగా ట్రై చేసి మాకైతే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి. అట్లానే సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు అందించండి. ఎంతో రుచికరమైన పాలు చికెన్ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి పిల్లలందరికీ, మీ ఇంట్లో అందరూ హ్యాపీగా ఇట్లాగే పాలు చికెన్తో టేస్ట్ చేసేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? చూస్తారు కదండి ఎంతో రుచికరమైన పాలు చికెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.